హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మతో ముచ్చట్లు. సో నవ్ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఎందుకు అంటే వీఆర్ గోయింగ్ టు కాశ్మీర్ ట్రిప్. సో ఎగ్జైటెడ్. బేసిక్గా మీకు తెలిసిందే, ఇయర్లీ వన్స్ టూర్కి వెళ్ళాల్సిందే, తప్పదు. అలా ఈ ఇయర్ వచ్చేసి కాశ్మీర్ వెళ్తున్నాము. అండ్ మేము వచ్చేసి ఒక 40 మెంబర్స్తో వెళ్తున్నాము. ఎందుకు అంటే బేసికల్గా మా డాడీ బిజినెస్ వచ్చేసి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఇప్పుడు మన పొలాలకి తోటలకి వేసే మందులు పిండులు అమ్మే ఒక షాప్ అన్నమాట. తన బిజినెస్ అది. సో ఆ బిజినెస్లో ఒక టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్లో మనం లీడ్ వస్తే మనకి టూర్స్కి ఇలా ఇస్తారు టికెట్స్. ఒక్కళ్ళకి ఇద్దరికి అట్లా వస్తాయి. మనం చేసే టార్గెట్లను బట్టి సేల్స్ని బట్టి ఇస్తారు. సో అలా మా డాడీకి ఒక టికెట్ వచ్చింది. సో ఒక్కటి. అండ్ ఈ కాశ్మీర్ వెదర్కి మా డాడీకి ఇబ్బంది అయిద్దో ఏమో అండ్ అన్నట్టు. అండ్ దట్టు నేను వెళ్తా అని. సో ఓకే అన్నారు. సో ఒక్క టికెట్ నాకు అనుకోండి. అండ్ మా హస్బెండ్కి మా పాప కూడా మా డాడీకి టికెట్ మళ్ళీ కొన్నారు విత్ కాస్ట్. అది ఫ్రీ. అండ్ ఇప్పుడు మా డాడీకి ఉన్నది నాకు ఫ్రీ అనుకోండి. అండ్ మా హస్బెండ్కి మా పాపకి తీసుకున్నారు. అండ్ అది కూడా ఇప్పుడు ఒకవేళ మా డాడీ టికెట్ కూడా వద్దనుకుంటే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఆ మనీ మా డాడీకి వస్తాయి అంతే. అలా ఇంకో అంకుల్ ఉండి మీరన్నీ ఇద్దరు వెళ్ళండి, మేమన్నీ ఇద్దరం వెళ్తాము అంటే అలా వాళ్ళ టికెట్ మేము తీసుకున్నాము. అండ్ మా పాపకు వచ్చేసి హాఫ్ టికెట్, మాకు వచ్చేసి ఫుల్ టికెట్. అండ్ మేము వెళ్ళేది నో కనెక్టింగ్ ఫ్లైట్, డైరెక్ట్ శ్రీనగర్లో దిగుతాం. మేము వెళ్ళేసి హైదరాబాద్ టు శ్రీనగర్ డైరెక్ట్ ఫ్లైట్. అండ్ మేము వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి ఇండియా గో. సో అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద ఫ్లైట్. నేను ఎక్కిన వాటిలలో ఇది చాలా పెద్ద ఫ్లైట్ లాగా నాకు అనిపించింది. అండ్ మనకు టెర్మినల్ నుంచి ఫ్లైట్ వరకు వచ్చేయడానికి బస్సెస్ కూడా ఒక 2-3 వచ్చాయి. చాలా పెద్ద ఫ్లైట్ అనిపించింది. అండ్ ఇంకా ఆ ఫ్లైట్లో సగం మంది మేమే ఉన్నాం. అంటే మేము ఒక కంపెనీ ద్వారా వెళ్తున్నాం కదా, మేమే ఉన్నాము. అండ్ మా పాపకి టికెట్ వచ్చేసి నా పక్కన వచ్చింది. చాలా ఇబ్బంది అయింది నాకు. ఎందుకంటే బేసిక్గా నాకు ఫ్లైట్ అంటే ఇష్టం, కానీ ఫ్లైట్ ఎక్కగానే నాకు చెవులు గీ అని సౌండ్ వస్తుంది. అలా మీకు ఎవరికైనా అనిపిస్తుందా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అందుకని నేను ముందరనే కాటన్ పెట్టుకొని వెళ్తాను హ్యాండ్ బ్యాగ్లో. అలా పెట్టుకున్నా కానీ అయినా నాకు వస్తుంది, పెయిన్ అని ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి టైంలో బాగా ఆవలించాలంట. అలా ఆవలిస్తే నొప్పి రాదంట. అండ్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో మా అమ్మాయి భయపడుతున్న యాక్షన్ చేస్తుంది, కానీ తను ఎంజాయ్ చేస్తుంది. అండ్ మేము ఫ్లైట్లో ఉన్నసేపు కొద్దిసేపు డ్రాయింగ్ చేసుకుంది, కొద్దిసేపు బయట చూసింది, వాళ్ళు పోయే వాళ్ళని చూసింది, కూల్ డ్రింక్ అన్నది, మ్యాగీ అన్నది, అట్లా తిన్నది చేసింది. అండ్ డన్ అని చూపిస్తుంది. మేము శ్రీనగర్లో ల్యాండ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యే టైంకి వర్షం పడుతుండే, కానీ ల్యాండ్ అయిపోయిన తర్వాత నార్మల్గానే మనకి కాశ్మీర్ శ్రీనగర్ అంటే చాలా కూల్ ఉంటుంది. ఈ వర్షంతో ఇంకా చల్లగా అనిపించింది. అందుకని మా అమ్మాయికి ఎక్కడికక్కడ ప్యాక్ చేసేసి కిందికి దింపాము. అండ్ మేము వేసుకోలేదు స్వెటర్స్, పెద్దగా అంత అనిపించలేదు. అండ్ మేము అంతమందితో వెళ్ళాం కాబట్టి అందరితో మనం మింగిల్ కావాలి, మనతో అందరు మింగిల్ కాదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అండ్ ఆ విషయంలో నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా ఓకే, బెటర్. అండ్ ఎందుకు మీరు పాపని తీసుకెళ్లారు, ఇంత చిన్న పాపని అని మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయొద్దు. ఎందుకంటే మేము చెప్తాము, మాకంటూ ఒక ఆలోచన, అది మా ఇష్టము. మా హస్బెండ్ కానీ నాది కానీ ఆలోచన ఏంటి అంటే ఊకే ఒక టూర్కి ఒక ప్లేస్కి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళలేము అని. వెళ్ళిన ప్లేస్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాలి. నేను హస్బెండ్ పాపని ఖచ్చితంగా తీసుకెళ్ళాలని. అండ్ మీకు బస్సెస్ చూపించాను కదా, ఆ బస్సెస్ వచ్చేసి మినీ బస్సెస్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు అండ్ లోకల్లో తిరగడానికి కూడా అవే బస్సెస్ మావి 5 days. ఎందుకంటే ఆడ పెద్ద బస్సెస్ కాశ్మీర్ శ్రీనగర్లో అలా ఇబ్బంది అంట. ఎందుకంటే మంచి ప్రదేశాలు ఉంటాయి కదా, కట్టింగ్స్ వాటికి ఇబ్బంది అయిద్దంట. మేము దారిలో వెళ్తున్నాం, అక్కడ అసలు చెట్లు చూస్తున్నారు కదా, ఆకులన్నీ ఎండిపోయింది, సీజన్ అది అట్లా ఉండవంట. అండ్ ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది హెడ్ క్వార్టర్స్ కూడా. అండ్ మళ్ళీ కంటిన్యూ ద టాపిక్. మా పాపను మేము తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళు అనుకోండి, ఒకసారి వెళ్తే మళ్ళీ మొక్కుకొని మళ్ళీ వెళ్తాం. కానీ ఇలాంటి కాశ్మీర్ కానీ, ముంబై కానీ, దుబాయ్ కానీ, గోవా కానీ మళ్ళీ వెళ్ళలేము. కాబట్టి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా పాపను తీసుకొని వెళ్ళాలి అని మాకు ఇష్టము, మా ఆలోచన. అది ఎవరిష్టం వాళ్ళు, ఇది మా ఆలోచన. ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ ఐడియాస్, ఓకే.
అండ్ ఇది వచ్చేసి దాల్ లేక్. ఇది వచ్చేసి ఇప్పుడు అక్కడ మనకు పెద్ద బోట్స్ అవుపిస్తున్నాయి కదా, అవి 1 స్టే 2 స్టే కూడా ఉండొచ్చు అంట. మేము ఏం లేము, మేము 5 డేస్ ఒకటే దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అవేమో షికారా రైడ్ అంటారు. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి హోటల్ టూర్ చేయలేదు. అండ్ హోటల్కి వెళ్ళాం, తర్వాత డిన్నర్ చేసి పడుకున్నాం. నెక్స్ట్ డే వచ్చేసి ఇవి సాఫ్రాన్ ఫీల్డ్స్కి వచ్చాము. సాఫ్రాన్ ఫీల్డ్ తర్వాత సాఫ్రాన్ షాపింగ్కి వెళ్ళాము. సాఫ్రాన్ షాపింగ్ పెద్ద షాప్కి తీసుకెళ్ళింది ఆమె, కానీ నాకు పెద్దగా తేడా ఏమనిపించలేదు పెద్ద పెద్ద షాప్లలో బయటలలో. ఎందుకంటే మేము బయటిది కొన్నాం, షాప్లో కొన్నాం. షాప్లో చాలా కాస్ట్ ఉంది. 1 గ్రామ్ 300, 400, 250 అలా ఉంది. బయట అయితే 100, 150 ఉంది. మేము అవి తీసుకున్నాం, ఇవి తీసుకున్నాం, 2 ఇంటికి వచ్చిన తర్వాత టెస్ట్లు కూడా చేసుకున్నాము. పెద్ద తేడా ఏం లేదు. పోయి మళ్ళీ మీరు మోసగా పోవద్దు అని మళ్ళీ చెప్తున్నాము. ఇదంతా సాఫ్రాన్ ఫీల్డ్స్ ఏనంట. చూడండి, మొత్తం చిన్న చిన్న ఎల్లో పూలలాగా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వచ్చేసి మనం నెక్స్ట్ పెహల్గాం వెళ్తున్నాము. పెహల్గాం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేము యాక్చువల్గా ఒక రైడ్కి వెళ్ళాల్సి ఉండే. అది వచ్చేసి ఒక చాలా పైన ఒక 1.5 to 2 hours వెళ్తే గుర్రం మీదనే వెళ్ళాలంట. సో అందుకనే కష్టం అని చెప్పేసి ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం. ఒకళ్ళిద్దరు అలా డ్రాప్ అయ్యే కొద్దీ అసలుకి మొత్తానికే వెళ్ళలేకపోయినాం. ఆడ చెక్కలు చూసారు కదా, అవన్నీ చెక్కలు కాదు, బ్యాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి యాపిల్ గార్డెన్. సీజన్లో వస్తే మనకి యాపిల్స్ ఫుల్ అవుపిస్తాయి, ఇప్పుడు అవుపడట్లేవు. అండ్ ఇక్కడ నుంచి మనం పెహల్గాం నుంచి స్నో ఎట్ చాంద్వార్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ మనం స్నో తోటి ఆడుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. యాక్చువల్గా కాశ్మీర్, శ్రీనగర్ ఇవన్నీ అంటే అంత మంచి ప్రదేశాలు, కాకపోతే సమ్ ప్లేసెస్ ఇట్లా పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఒకటి పెహల్గాం అని, ఒకటి గుల్మార్గ్ అని అట్లా. అండ్ మేము వెళ్ళేది పెహల్గాంలో చాంద్వార్ అనే స్నో ప్లేయింగ్ ఏరియాకి వెళ్తున్నాము. కానీ ఎక్కడ పడితే అక్కడ మంచు ఘోరంగా, ఇంకా సీజన్స్ టైంలో వస్తే ఇంకెక్కువ ఉంటుందంట. మేము వన్ సీజన్లోనే వెళ్ళినాం అనుకోండి, ఎందుకంటే చెప్పా కదా మేము ఒక టూర్ వాళ్ళతోటి వెళ్ళాం కాబట్టికి అది వాళ్ళు పెట్టినప్పుడే వెళ్తున్నాం. మనం సొంతంగా అయితే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. అలా మీకు స్నోఫాల్ ఉండాలి లేదా స్నో చాలా ఉండాలి అంటే మీరు సపరేట్గా వెళ్తారు కాబట్టికి అలా ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ పిల్లలకు మాత్రం చాలా మంచి స్వెటర్స్, క్యాప్స్ కానీ అన్నీ ఏవైనా మంచివి తీసుకొని వెళ్ళండి. ఏముందిలే అని మాత్రం అనుకోకండి. మేము ఎక్స్ట్రా 2 పేర్స్ తీసుకెళ్ళాం పాపకి. 2 స్వెటర్లు, 2 మాస్కులు, అట్లా అన్నీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ హెడ్ క్యాప్స్ కానీ అన్నీ 2 తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ కూడా కొన్నాము, ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు అక్కడున్న స్నోకి తడిచిపోతాయి. స్నో హ్యాండ్స్ గ్లౌజెస్ కానీ హెడ్ క్యాప్స్ కానీ. స్వెటర్ ఆగుద్ది కానీ గ్లౌజెస్ హెడ్ క్యాప్స్ ఆగదు కాబట్టికి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. అవసరమైతే అక్కడ కొనుక్కోండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆరోగ్యంతో ఇబ్బంది పడేదానికన్నా అక్కడ ఈ ఆరోగ్యంకి పెట్టే డబ్బులు ఏదో అక్కడ వాటికే పెడితే అయిపోద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇల్లులు చూస్తున్నారు కదా, ఇట్లా హట్స్ లాగా ఉంది. మొత్తం ఇల్లులాగానే కట్టుకుంటారు, కానీ పైన మాత్రం హట్ లాగా వేసుకుంటారు. హట్ లాగా. అండ్ హట్ని మొత్తం రేకులు ఉంటాయి కదా మనవి, అట్లాంటి రేకులకి పెయింటింగ్స్ వేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ మొత్తం మంచు కదా, ఏ టైంలో అయినా మంచు పడుతుంది కాబట్టి మంచు పడ్డా కరిగి కిందికి ఇట్లా వాటర్ లాగా కారిపోవడం కోసం అలా హట్లు రేకులతోటి అలా చేయించుకుంటారంట. చాలా బెస్ట్ ఆప్షన్ వాళ్ళకైతే. అండ్ ఇంకోటి, వాళ్ళకి ఎప్పుడు అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి లోపల ఇంట్లో వాళ్ళకి వెచ్చగా ఉండడం కోసం రేకులు అయితేనే వెచ్చగా ఉంటుంది అని అలా పెట్టుకుంటారంట. అండ్ మేము వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా చాంద్వార్ వెళ్తున్నాము, స్నో చాంద్వార్కి ఆడుకోవడానికి, ఫొటోస్ దిగడానికి. అండ్ మేము వచ్చేసి ఆ బస్ నుంచి చిన్న వెహికల్కి వచ్చాము. ఇప్పుడు చూసారు కదా వెనక, అలాంటి చిన్న చిన్న సుమోస్, వ్యాన్స్, కార్లలో తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే అక్కడ టర్నింగ్స్ చాలా ఇబ్బంది అయింది. మేము ఈ వెహికల్లో పోతుంటేనే ఇటు అనుకున్నాం, చాలా భయమైంది. చాలామందికి వామిటింగ్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు వామిటింగ్ ట్యాబ్లెట్స్, జ్వరం ట్యాబ్లెట్స్, జలుబు ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ ఎన్ని చాక్లెట్స్ కూడా మెయింటైన్ చేయండి. చాలా ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ ఒక వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకునే
ట్రావెల్ చేసిన. ఎందుకంటే నా బాడీ నాకు తెలుసు, ఖచ్చితంగా ఇది అని నాకు తెలుసు కాబట్టి వేసుకొని వెళ్ళాను. నాకు ఒక్కదానికి అట్లా ఇబ్బంది ఏం కాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదంతా ప్లేయింగ్ ఏరియా, ఫొటోస్ దిగడం. అండ్ ఇక్కడ ఫొటోస్కి చాలా కాస్ట్ చేశారు. మీరు మనీ వేస్ట్ చేయకండి, ఫోన్స్లో తీసుకోండి. ఇక్కడికి వచ్చాక మనం వాష్ చేయించుకొని మన ఇష్టం, ఫ్రేమ్ అయితే ఫ్రేమ్లో దాచిపెట్టుకోవచ్చు. కానీ చాలా కాస్ట్లీ ఉంది, జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సైడ్కి ఇట్లా స్నో మొత్తం పెడితే నేను మా పప్ప ఫుల్ ఎంజాయ్ చేసాము. మా అమ్మాయి ఎందుకో అంత ఇబ్బంది పడలేదు. ఇప్పుడు చూసారు కదా, తన చేతికి గ్లౌజెస్ కూడా లేవు. గ్లౌజెస్ లేకుండా తను అట్లా పట్టుకొని ఆడుతుంటే నాకు భయం అవుతుంది, కానీ తను ఏమంటలేదు. బేసిక్గా ఏంటంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా మేము తిరగడం అలవాటు చేసినాము. ఆ తిరగడం వల్ల తన నాలెడ్జ్ కానీ, ఎక్కడ వెదర్నైనా మెయింటైన్ చేసుకోవడం కానీ తను ఓన్ చేసుకుంటుంది ఆ వెదర్ని, ఎండనైనా వర్షాన్నైనా చలినైనా ఇట్లా. కాబట్టికి మీరు కూడా మీ పిల్లల్ని అయ్యో చిన్న పిల్లలు ఇబ్బంది పడతారేమో అనే ఫీలింగ్ కొంచెం తగ్గించుకోండి. అంటే ఐ మీన్ మీ పిల్లల హెల్త్ ప్రకారంగానే మా పాపకి హెల్త్కి ఓకే. మీ పిల్లలు కొంతమంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి చలికి వర్షానికి ఇట్లా ఎండకి తట్టుకోలేని వాళ్ళని ఓకే, బట్ నార్మల్గా ఓకే పిల్లలు ఉన్న వాళ్ళని తిప్పండి, అలా ఇంట్లోనే ఉంచకండి. అండ్ అంటే నేను ఈ కాశ్మీర్కే పోమని చెప్పట్లేను, మీ సరౌండింగ్స్లో అయినా తిప్పండి, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము యాక్చువల్గా వేరే గుర్రం హార్స్ రైడ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళలేకపోయాము అని చెప్పేసి ఆమె ఇక హార్స్ చూసినప్పుడల్లా ఒకటే అడుగుతుందని చెప్పి చిన్న రైడ్ లాగా వాళ్ళిద్దరిని పంపించాను. నాకు చాలా భయం హార్స్ అంటే. అండ్ హార్స్ రైడ్ అయిపోయిన తర్వాత ఆ నుంచి మళ్ళీ కిందికి వచ్చి మన బస్ ఎక్కి ఆ నుంచి క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ తీసుకున్నాము. 150-200 పెద్ద బ్యాట్స్ 150-300 అట్లనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ పహల్గం దగ్గర ఫొటోస్ దిగినవి. స్వెటర్ మాత్రం కంపల్సరీ, స్వెటరు, హెడ్ క్యాప్, మంకీ క్యాప్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, కూలింగ్ గ్లాసెస్ కానీ, ఎందుకంటే వర్షానికి చలికి చాలా కళ్ళు ఇట్లా అయిపోతున్నాయి. సో షూస్ కంపల్సరీ, సాక్సెస్ కంపల్సరీ. అవసరమైతే షూస్ 2 పేర్స్ పెట్టుకొని వెళ్ళండి, ఒకటి వేసుకోవడం ఒకటి పెట్టుకోవడం. చెప్పల్స్ మీకు పనికి రావు, వేస్ట్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.